హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, నా ఛానల్ మానిటైజేషన్ గురించి అండి. నా మానిటైజేషన్ అంటే ఛానల్ మానిటైజేషన్ అంత ఈజీగా అయితే అవ్వలేదు. ఎంతో కష్టపడితే కానీ అయిందండి. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈరోజు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా ఈరోజు వీడియోలోనైతే నేను ఛానల్ మానిటైజేషన్ అయిన సందర్భంగా బెల్లం గులాబ్ జాములను అయితే చేశానండి. ఇంకా గులాబ్ జాముల విషయం పక్కన పెడితే నా ఛానల్ మానిటైజేషన్ గురించి అయితే ముందు మనం మాట్లాడుకోవాలి. నాది సెప్టెంబర్ 28వ తారీఖు లాస్ట్ ఇయర్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ అంటే యూట్యూబ్ గురించి ప్రతిసారి చెప్పుకునేదే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వస్తేనే మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి మనకి మనీ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నాది 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాయి, కానీ వ్యూస్ సరిగ్గా రాకపోవడం వల్ల నాది వాచ్ టైం అయితే అవ్వలేదండి. 1 ఇయర్ దాటిపోయింది. కేవలం నాయి 400 గంటలే పూర్తయ్యాయి అనమాట, 4000 గంటలకి. సరే, ఫస్ట్ సంవత్సరం అలాగ అయిపోయింది. అంటే నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను కదా. నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఎలాగైనా నేను కష్టపడి నా ఛానల్ మానిటైజేషన్ అయితే తెచ్చుకొని నేనేంటనేది నిరూపించుకోవాలని అయితే నాకు పట్టుదల వచ్చిందనమాట. నేను ఒక యూట్యూబ్ ఫ్రెండ్ని మీట్ అయినప్పుడు కూడా తనతో అదే చెప్పాను. నేను నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే నాది యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ చేసుకోవాలి అని అయితే చెప్పానన్నమాట. ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తానే ఉన్నానండి. కానీ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ప్రతి ఒక్కటి ఇబ్బందే అనమాట. సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ప్రయత్నాన్ని అయితే నేను ఎక్కడూ ఆపకుండా నేను అలా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అయితే నా లక్ బాగుండి ఒక షార్ట్ వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఆ షార్ట్ వీడియోకి దగ్గర దగ్గరగా 63 లక్షల వ్యూస్ వచ్చాయండి. 63 లక్షల వ్యూస్ నాకు సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చిపెట్టాయి అన్నమాట. అయితే నాది 3 మిలియన్ వ్యూస్ కూడా దాటిపోయింది. 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్లో దాటినా సరే మానిటైజేషన్ అయితే అవుతుంది కదా. సో అలాగైతే నా ఛానల్ అయితే దేవుడి దయ వల్ల మానిటైజేషన్ అయితే అయిందండి. కానీ ఎన్నో వందల వీడియోస్ పెడితే కానీ యూట్యూబ్లో మానిటైజేషన్ అయితే అవ్వదు. వాటిల్లో ఒక్క వీడియో వైరల్ అయితే మాత్రం మనకి ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈరోజు నా ఛానల్ కూడా ఒక్క షార్ట్ వీడియో వైరల్ అవ్వడం వల్ల నాది మానిటైజేషన్ అయితే అయిందండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం వీడియోస్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయిపోయి మన ఛానల్ అయితే ఒక మంచి సక్సెస్లోకి అయితే అవుతుందండి. సో ఇదనమాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే విషయము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చాలా విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలండి. ఈ వీడియో లెంగ్త్ సరిపోక నేను ఈ కొన్ని విషయాలు అయితే చేశాను. కానీ నాది చాలా కష్టం అయితే ఉందండి ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. అతి తొందరలో నేను మనీ కూడా తీసుకోవాలి అని అంటే మీ సపోర్ట్ చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.